చూస్తే 2025 ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ నెలలో గత ఏడాది ఇదే సమయంలో విజయవాడ మొత్తం కూడా ఏపీ అంతా కూడా వరదల్లో చిక్కుకొని ఉంది. గత ఏడాది బుడమేరు ఎఫెక్ట్తో కూడా మునిగిపోయి ఉన్నారు. ఈ ఏడాది ఎలా అనిపిస్తుంది? ఈ దిద్దుబాటు చర్యలు ఎంతవరకు వచ్చాయి? నిజంగా యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉందా ఈ వరదల నిమిత్తం? ఇప్పుడు కింద సంవత్సరం అయితే ఒక 10 డేస్ ముందే వరదలు వచ్చాయి. సో రావడం ఒక విజయవాడ సగం అనేది చాలా బాగా మునిగిపోవడం జరిగింది. సో కానీ ప్రభుత్వం కూడా చాలా స్పందించి చాలా చర్యలు తీసుకోవడం, రికవర్ అవ్వడం బాగా చేపట్టింది. చిన్న మైనస్ ఏంటంటే వరదలు తగ్గిన తర్వాత డోర్ టు సర్వే చేసి వరద బాధితులు డబ్బులు వేస్తున్నారు, కానీ కొంతమందికి అయితే రాలేదు. అది మాత్రం వస్తుంది, అందులో నేను ఒకరిని. సో అది మాత్రం కొద్దిగా నిరాశగానే మిగిలింది. ఒక పక్క చూసుకుంటే ఈ కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ దాటాక కూడా ఈ రిటైనింగ్ వాల్ కూడా హెల్ప్ అవుతుంది, కృష్ణలంకకి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు ఈ మొన్న పోయిన వారం కురిసిన 3 రోజుల వర్షానికి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎఫెక్ట్, సైక్లోన్ ఎఫెక్ట్ కూడా 3 రోజుల వర్షాలు ఉన్నా కానీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలా అనిపిస్తుంది? ఈ ఎఫెక్ట్ అంతా అమరావతి పైన పడుతుందా? 1-2 సార్లు అమరావతి మునిగింది అంటున్నారు. అక్కడ కట్టడాలు నిజంగా నిలిస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది? అటు సైడ్ ఎలా ఉంది? ఇప్పుడు సైడ్ వాల్, కృష్ణనదికి సైడ్ వాల్ కట్టామన్నా, ఇప్పుడు ఎలకలేరు దగ్గర ప్రాజెక్ట్ కట్టామన్నా, ఇదంతా ఏంటంటే ఓల్డ్ విజయవాడ సిటీని ముంపు ప్రాంతానికి గురవకుండా ఒక సెక్యూరిటీగా చేయడం వల్లే ఆ ప్రభుత్వం అయినా, ఈ కూటమి ప్రభుత్వం అయినా, వైసీపీ అయినా సరే బాధ్యత తీసుకోవడం చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి అమరావతి మునిగిపోతుందంటే ఎక్కడ ఏ రాజధాని, ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉందండి, ములుగుతూనే ఉంటుంది. చెన్నై ఉంటుంది, ములుగుతుంది. బెంగళూరు ఉంటుంది, ములుగుతుంది. కోల్కతా ఉంటుంది, ములుగుతుంది. ముంబై ఉంటుంది, ములుగుతుంది. వరదలు ఎక్కువ నమోదు అయ్యేటప్పుడు ఏ రాజధాని అయినా ఏదైనా సరే ములక్కంట అనేది కొన్ని ప్రాంతాలు ఉండవు. సో దానివల్ల పెద్ద ఇది కాదు. చూసుకుంటే అన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన గారు కూడా మన్యం జిల్లాల మీద ఫోకస్ అంటున్నారు. రేపు మీటింగ్ కూడా ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతామంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఎక్కడికక్కడ ఏపీలో మరి ఈ అంశం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా అన్నీ చేస్తున్నారా ఈ సంవత్సరంన్నర పరిపాలన? పవన్ కళ్యాణ్ గారు పనితీరు 100% బెస్ట్ అండి. ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వరకు ఏ డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నా సరే ఎంత హైప్ అనేది రాలేదు. నెక్స్ట్ రెండోది, మన్యం జిల్లాలో ఇంతమంది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, లేకపోతే స్టేట్ లెవెల్ మినిస్టర్ కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయి సీఎం కానీ ఇంతవరకు ఆ మన్యం జిల్లా గురించి ఆలోచించేది లేదు, ప్రస్తావించేది లేదు. ఒక అభివృద్ధి అనేది వాళ్ళకి 30 ఇళ్ళు ఉన్నా సరే లైటింగ్, కరెంట్ ఇచ్చారు, రోడ్లు వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు. ఈరోజు మన్యం జిల్లా చూసుకుంటే చాలా సంతోషంగా మన్యం ప్రాంతం ప్రజలంతా కూడా ఒక వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అనేది మాకు ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చాలా వ్యక్తం చేస్తున్నారు. అది చాలా సంతోషకర విషయం. మరి తదుపరి ఎలా ఉండబోతుందన్న ఈ సెక్షన్ అంతా చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది? ఒక పక్క ఈ విజనరీ లీడర్ గారి యొక్క కళ అమరావతి ఈ టర్మ్ అన్న పూర్తవుతుందా? ఇంకొక 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి ఒక 45% కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఒక 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో అయిపోయింది అయితే కాదు. నిరంతరం అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సో అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని డెవలప్మెంట్ చేయడమే తప్ప, కానీ మా పార్టీలోనే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అనుకోవడం తప్పు. అలాగే రేపు 30 తారీఖున పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో స్టేడియంలో సేనాని మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు జనసేనకి ఏంటంటే చాలా వరకు కార్యకర్తలు ఓటు బ్యాంక్ ఉంది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు, ఓటు బ్యాంక్ ఉంది. గ్రామ స్థాయిలో కూడా ఒక లీడర్షిప్ని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి చాలా మంచి విషయం. మరి తదుపరి చూసుకుంటే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు వచ్చి నేను అడ్డుకుంటాను, నేను పోరాడుతాను అనే వ్యక్తి, మరి మొన్న ఈయన పైన మాజీ ఐఏఎస్ అధికారి కూడా కేసు పెట్టడం జరిగింది. తదుపరి చూసుకుంటేనైతే కనుక సినిమాకి ఎక్కువ ఇచ్చిన ఫోకస్ ప్రజల సమస్యలపైన లేదంటున్నారు. నిజమేనా? లేకపోతే అన్నీ కూడా సంపాదన చేసుకుని వెళ్తున్నారంట? ఇప్పుడు మా ఐఏఎస్ ఆఫీసర్ గారు విజయ్ కుమార్ గారు వాడు గుర్తించాలి, ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు లాగా చేసేలాగా ఏ లీడర్ అని చూపించమనండి. ఒకటి ఇప్పుడే మాట్లాడుకున్నాం, మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లు వేసి, కరెంట్ ఇచ్చి, తాగునీటి అందించి, వాళ్ళకి రగ్గులు ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి, చెప్పులు ఇచ్చి, చీరలు ఇచ్చి అన్నీ చేస్తున్నారు.
అతని కష్టార్థంతో అది ఇస్తున్నాడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక కేసు వేశారు పవన్ కళ్యాణ్ ఏమి అవినీతి బిజినెస్ చేయట్లేదు కదా. అవినీతి బిజినెస్ చేస్తే ఆయన కేసు వేసినా పర్లేదు, ఎందుకంటే ఓ ప్రజాప్రతినిధి అయ్యి అవినీతిలో చేస్తున్నాడు కాబట్టి కేసు వేసిన పర్లేదు. ముందు ఆయన ఏం వచ్చింది, ఏపీలో అంత నిజాయితీపరుడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏపీలోని ఎవరైతే అవినీతిగా సంపాదిస్తున్నారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మీద కేసు వేయాలి. అప్పుడు వేస్తే ఆయనకి మంచి పేరు ఉంటుంది. ఒక నిజాయితీపరుడు మీద కేసు వేసాడు కాబట్టి అది పెద్దగా ఉండదు. అది తదుపరి చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి రేపు ఈ యొక్క కంపెనీలు బాటపడుతున్నాయి, ఒక పక్క లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు. మరి ఎలా ఉంది 4 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒక్క ముక్క 4 ఏళ్ళ భవిష్యత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందండి. ఒకవేళ టీడీపీ కానీ జనసేన కొద్దిగా తక్కువ ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో కానీ కార్యకర్తలు కానీ ఇచ్చేసి అడంగులు పెట్టినట్టుగైతే జనసేన కానీ కొద్దిగా సైడ్ పవన్ కళ్యాణ్ గారు సైడ్ అయినారంటే మళ్ళీ టీడీపీకి గ్రాప్ పడిపోతుంది. అట్టహాసంగా ఏదైతే పథకాలన్నీ అమలు చేస్తున్నాయో అందులో కొత్త రేషన్ కార్డుల విధానం తీసుకొచ్చింది. గతంలో లాగా ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది, స్మార్ట్ కార్డులు అంటున్నారు. మేడం ఏమంటారు దీనిపై? ఏమనేది ఏముంది, ఇంకా ఏ హయాం వస్తే ఇంకా అలా మారడమేగా, అంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు. మేడం ఉందా మీ దగ్గర కార్డు ఉందా? ఒకసారి చూపిస్తారా? ఉందండి. ఓకే మేడం, ఒకసారి చూపించండి. మేడం బ్యాక్ తిప్పండి ఒకసారి. మేడం ఎవరు వచ్చారు, అధికారులు లేకపోతే ఎవరు పంచారు ఇవన్నీ? స్టోర్ అయినండి, రేషన్ స్టోర్ ఉంటుంది కదా, ఆ సారే ఇచ్చింది. గతంలో పెద్ద సైజులో ఉండేవి, ఈ విధానంలో ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఇబ్బంది లేదంటున్నారు. ఈ రేషన్ విధానం స్టోర్లో ఎలా ఉంది ప్రెజెంట్? ఇక ఇది వరకు అయితే బాగుండేది సార్, ఏమని ఇంటింటికి వచ్చి బండి వచ్చి ఇచ్చేది. ఇప్పుడు మేము స్టోర్కే వెళ్ళి నుంచొని తీసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా సర్వర్ పని చేయట్లేదని, థమ్స్ పట్టలేదని అది కూడా జరుగుతుంది. సర్వర్ పని చేయట్లేదంటే 1 గంట ఆగాల్సి వస్తుంది, 1 పూట ఆగాల్సి వస్తుంది. అట్లా ప్రెజెంట్ ఏమేమి ఇస్తున్నారు మేడం రేషన్లో? ఏమి ఇవ్వట్లేదు సార్, పంచదార బియ్యం ఇంకేమి ఇవ్వట్లేదు. ఏదన్నా పండగప్పుడు కానుకలు కానివ్వండి, ఏమన్నా గతంలో కూడా సంక్రాంతి కానుక అందుకోలేదు, ఇంతకు ముందు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు సార్. ఆ ప్రభుత్వంలో అయితే ఈ ఇంటింటికి రేషన్ విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానం బాగుందని అంటున్నారు అందరు. వ్యాన్లు వచ్చాయి కదా ఇంటి ముందుకి, అది బాగుందని అంటున్నారు అందరు. చూస్తే ఈ వరదల నిమిత్తం విజయవాడ పరిస్థితి ఎలా ఉంది? మొన్న పోయిన వారం 3-4 రోజులు కురిసాయి, నిన్నటి నుంచి కూడా వర్షం ఉంది. ఈ బుడమేరు ఎఫెక్ట్ తగ్గినట్టేనే గతంతో పోల్చుకుంటే అంటున్నారు సార్. మరి తగ్గిద్ది చూసుకుంటాం మేమని అంటున్నారు, ఇంతకు ముందులా కాదని అంటున్నారు. మరి గతంలో ఏంటంటే వర్షం వస్తే ఇటు లోతెత్తు ప్రాంతాలందరూ ఇబ్బంది పడేవాళ్ళు. కృష్ణానది కూడా అక్కడ కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళైతే వాళ్ళు మునిగేవాళ్ళు. ఈ పునరావాస కేంద్రాలకు వెళ్ళడం ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు కొంచెం. ఇప్పుడు పర్లేదని అంటున్నారండి, చూసుకుంటున్నారు అధికారులు చెప్తున్నారు అని అంటున్నారు. గతంలో ఏమన్నా మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా మేడం? నష్టపరిహారం ఏమైనా వచ్చిందా అప్పుడు? అప్పుడు వచ్చింది అంటున్నారండి, వచ్చినాయి నష్టపరిహారం జరిగినాయి, అట్లాగే వచ్చినాయి అంటున్నారు. ఎలా ఉంది మేడం? జగన్ గారు కూడా పథకాలు ఇచ్చి అప్పుడు ఇచ్చారు, ఇప్పుడేమో సూపర్ 6 అందుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కానీ మొన్న మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కానీ జగన్ హయామే బాగుందని అంటున్నారండి. అయ్యే బాగున్నది, పేదలకే చూశారు, అదే బాగుందని చెప్తున్నారు సార్. ఎలా ఉంది మేడం నిత్యావసర సరుకుల ధరలు, రోడ్లు విధానం ఎలా ఉంది? అన్ని రేట్లుగానే ఉన్నాయి కదా సార్, అన్ని రేట్లుగానే ఉన్నాయి, అంత ఇబ్బందికరంగానే ఉంది. కరెంటు బిల్లులు కొంచెం భారంగా ఉంది సార్, కరెంటు బిల్లులు కానీ అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. అందుకే అంటున్నారు ఇంతకుముందు జగన్ హయామే బాగుంది అని అన్నట్టుగా కూడా జనాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం కూడా అదే.